డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం పొద్దుటూరు గ్రామ రెవెన్యూ పరిధిలో గల ఎక్స్పీరియం ఎకో పార్క్ యజమాని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని రైతులు వాపోతున్నారు. ఎరుకల్లి సత్యమకు 305 సర్వే నెంబర్లో 1.20 గుంటల భూమి ఉంది. అయితే ఆ భూమిని ఎక్స్పీరియం ఎకో పార్క్ యజమాని రామ్దేవరావుకు 5 ఏళ్లు లీజుకిచ్చింది. లీజ్ ఒప్పంద పత్రాలపై సంతకాలు తీసుకుని ఇప్పటి వరకు డబ్బులు రాసుకున్న పత్రం కూడా ఇవ్వలేదని సత్యమ్మ ఆరోపిస్తోంది. డబ్బులు అడగడానికి వెళ్తే తమను దూషిస్తూ గన్తో బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుకుంటోంది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం పొద్దుటూరు గ్రామ రెవెన్యూ పరిధిలో గల ఎక్స్పీరియం ఎకో పార్క్ యజమాని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని రైతులు వాపోతున్నారు. ఎరుకలి సత్యముకు 305 సర్వే నెంబర్లో 1.20 గుంటల భూమి ఉంది. అయితే ఆ భూమిని ఎక్స్పీరియం ఎకో పార్క్ యజమాని రామ్దేవరావుకు 5 ఏళ్లు లీజుకిచ్చింది. లీజ్ ఒప్పంద పత్రాలపై సంతకాలు తీసుకుని ఇప్పటి వరకు డబ్బులు రాసుకున్న పత్రం కూడా ఇవ్వలేదని సత్యమ్మ ఆరోపిస్తోంది. డబ్బులు అడగడానికి వెళ్తే తమను దూషిస్తూ గన్తో బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుకుంటోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థాంక్యూ సింధు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని ప్రొద్దుటూరు గ్రామ రెవెన్యూ పరిధిలో ఏదైతే ఎక్స్పీరియం ఎకో పార్క్ యజమాని చుట్టుపక్కల రైతులను భయభ్రాంతులు గురి చేస్తున్నారని అక్కడ రైతులు అయితే వాపోతున్నారని తెలుస్తుంది. ముఖ్యంగా అక్కడ ఇరుకులు సత్యమ్మ, ఈమె వయసు వచ్చేసి 75 సంవత్సరాలు అయితే ఉంటది. అయితే ఆమె పైన 305 సర్వే నంబర్ లో తనకు 1.20 గుంటల భూమి ఉందని ఆమె అయితే చెప్తుంది. దానిని ఎక్స్పీరియం పార్క్ యజమాని రామ్దేవరావుకు 5 సంవత్సరాలకి లీజుగా అయితే ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ భూమిలో రాళ్లు వేసుకుంటానన్నందుకు మాత్రమే లీజుకి ఇచ్చానంటూ కూడా ఆమె అయితే చెప్తుంది. అయితే మాతో లీజు ఒప్పందం పత్రంపై సంతకాలు తీసుకుని అలాగే తర్వాత కలుస్తామంటూ కూడా డబ్బులు కూడా ఇస్తామంటూ కూడా చెప్పారు. అయితే ఇప్పటి వరకు కూడా ఆ డబ్బులు ఇవ్వలేదంటూ కూడా అలాగే రాసుకున్న పత్రం కూడా ఇవ్వలేదంటూ కూడా ఆమె చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే డబ్బులు అడగడానికి వెళ్తే బండబూతులు తిడుతూ కూడా గన్తో ఆ యజమాని బెదిరిస్తున్నాడంటూ కూడా ఆ రైతు అయితే చెప్తుంది. అయితే తమకు తెలియకుండా ఏదైతే లీజు 5 సంవత్సరాలు అని చెప్పి దాని మీద 99 సంవత్సరాలు రాయించుకున్నట్లు కూడా ఆమె అయితే చెప్తుంది. అయితే ఒరిజినల్ పత్రం కూడా ఇవ్వలేదంటూ కూడా అలాగే దాంతో పాటు డబ్బులు కూడా ఇవ్వలేదంటూ కూడా ఆమె అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే అడగడానికి ఆ పార్క్ లోకి వెళ్తే సెక్యూరిటీలతో కొట్టిస్తున్నాడు అంటూ కూడా ఆమె అయితే వాపోతుంది. అయితే ఫోన్ చేసి అడిగితే బండబూతులు తిడుతున్నాడు, అలాగే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోనంటూ కూడా ఏదైతే ఆ ఎకో పార్క్ సంబంధించిన యజమాని చెప్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ఫోన్ నెంబర్ను బ్లాక్ లిస్ట్ లో కూడా పెట్టినట్లయితే తెలుస్తుంది. అయితే అక్కడ ఏదైతే చాలా మంది ఇందులో ఈ వ్యవసాయం చేసుకుంటామంటూ కూడా ఇక్కడ జీవనం కొనసాగించే వారిని ఇప్పుడు డ్రైవింగ్ పని చేసుకుంటూ కూడా అక్కడ జీవనం కొనసాగిస్తున్నామంటూ కూడా వాళ్ళందరూ చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ భూమి మాకు ఇవ్వకపోతే వాళ్ళందరూ కూడా రామ్దేవరావు పేరు చెప్పి ఈ గొంతులో పడి చనిపోతామంటూ కూడా వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే రామ్దేవ్ ఆగడాలకు అడ్డు అదుపు లేదని ఇప్పటి ప్రభుత్వం భూమిని చాలా వరకు ఆక్రమించాడని అక్కడ రైతులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే వెంటనే ఏదైతే ప్రభుత్వం దీంట్లో చొరవ తీసుకొని ముఖ్యంగా తమ భూములు తమకు ఇప్పించాలంటూ కూడా చెప్తుంది. అయితే వాస్తవంగా ఈ ఎకో పార్క్ సంబంధించి గతంలో ఏదైతే ఈ ఎకో పార్క్ అంటే ఎక్స్పీరియం ఎకో పార్క్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగిందో ఆ సందర్భంలో ఇటు రేవంత్ రెడ్డితో పాటు సినీ స్టార్ చిరంజీవి అందరూ కూడా దానికి హాజరయ్యారు. అయితే ఆ పార్క్ యజమాని రామ్దేవరావు తమ భూములను అక్రమంగా లాక్కుంటున్నాడంటూ కూడా అక్కడ స్థానికుల రైతులు కూడా ఆరోపిస్తున్నారు. గత ఏడాది జనవరిలో రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోనే ఈ పొద్దుటూరు గ్రామంలోనే ఈ ఎక్స్పీరియం ఎకో పార్క్ అయితే ఓపెన్ చేశారు. అయితే 5 ఏళ్ళు అని చెప్పి 99 ఏళ్లకు లీజ్ అగ్రిమెంట్ చేసుకున్నారని తమ భూములు తమకు తిరిగి ఇవ్వాలంటూ కూడా వాళ్ళైతే చెప్తున్నారు. అయితే ఈ యజమానిని కూడా భూముల గురించి అడిగితే బెదిరిస్తున్నాడని అలాగే గన్తో పెట్టి ఏదైతే బెదిరిస్తున్నాడంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితులు తమకు న్యాయం చేయకపోతే ఎక్స్పీరియం ఎకో పార్క్ యజమాని రామ్దేవ్ పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటామంటూ కూడా అక్కడ ఉన్న రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రామ్దేవ్ యజమాని రామ్దేవ్ పై ఎలాంటి లీగల్ యాక్షన్ కి వాళ్ళు ప్రొసీడ్ అవ్వట్లేదా?
యాక్చువల్ గా చూసుకుంటే సింధు, దీంట్లోని ఎప్పుడైతే ఈ ఎక్స్పీరియన్స్ ఎకో పార్క్ ప్రారంభించిన తర్వాత అక్కడ భూములన్నీ కూడా వాస్తవంగా లీజ్ పద్ధతిలోని వీటిని అన్నిటి తీసుకుంటారు. అయితే ఈ ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా వాస్తవంగా 5 ఏళ్ళు అని చెప్పి ఇప్పుడు 99 ఏళ్ళకి లీజ్ అగ్రిమెంట్ రాయించుకున్నట్టు కూడా బయటపడింది. అయితే వాస్తవంగా ఈ లీజ్ తీసుకున్న ల్యాండ్స్ కి సంబంధించి అమౌంట్స్ కూడా ఇవ్వకపోవడంతో కూడా రైతులు ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం దీనిపై ఎటువంటి చొరవ తీసుకోలేదు. వాస్తవంగా రైతులు మాత్రం ఇటు ప్రభుత్వం చొరవ తీసుకుని తమ భూములు తమకు ఇవ్వాలని చెప్తుంది. వాస్తవంగా అక్కడ ఉన్న రైతులు ఎవరికి కూడా ఈ లీగల్ పరంగా ఎలా వెళ్ళాలి ఏంటనేది అయితే వాళ్ళకి అవగాహన లేకపోవడంతో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఏదైతే ఈ ల్యాండ్ ఆక్రమణ జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా రైతులు మాత్రం ఒకవేళ భూములు తమకు ఇవ్వకపోతే కనుక ఆత్మహత్య శరణ్యం అంటూ కూడా వాళ్ళకి చెప్తున్న పరిస్థితి. అయితే దీంట్లో ఇప్పటికంటే గతంలో అంటే మొన్న ఏడాది వచ్చేసి ఈ ఎకో పార్క్ ఓపెన్ చేసిన సమయంలోనే ఇటు రేవంత్ రెడ్డితో పాటు చాలా మంది కూడా ఆ ఓపెనింగ్ అయితే వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు గవర్నమెంట్ దీంట్లో చొరవ తీసుకుని తమ భూములు తమకు ఇప్పించాలంటూ కూడా ఇటు ప్రభుత్వానికి వాళ్ళు వెళ్ళబోస్తున్నారు. అయితే ఈ లీగల్ పరంగా అయితే ప్రస్తుతానికి ఎటువంటి పిటిషన్స్ కూడా అతనిపై దాఖలు అవ్వలేదు. ఇటు ప్రభుత్వం చొరవ తీసుకుని దీనిపై యాక్షన్ తీసుకుంటే కానీ రైతులకి ఈ భూమి అనుకొచ్చే అవకాశం అయితే ఉందనే చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ కుమార్. వాళ్ళు ఎకరా 2 గుంటలు అలా 2 ఎకరాలు వాడుతున్నారు. మధ్యవర్తి ఎవరు లేరు. ఆయన సురేష్ సారు వాళ్ళ అసిస్టెంట్, ఆయన్నే రాసిండు కాగితము. రాసిన ఆయన మరి సైడ్ లో సంతకం చేయాలి కదా, మరి మాకు చెప్పాలి కదా 99 అని. లేదంటే 3 సంవత్సరాలు ఇస్తాంటుంటే చిన్నోని నేను రేఖలకి ట్రాక్టర్ దున్ని కూడా బతుకుతాడు. నేను ట్రాక్టర్ కష్టపడి నేను రూపాయి 2 రూపాయలకు బతుకుతున్నాను సార్. నేను పార్కుకి నన్ను రాగనేయలేదు సార్. నన్ను పార్కుకి దొబ్బేసిరు ఎవరు వాచ్మెన్. వాచ్మెన్ లో కూడా కొట్టుమంట కూడా చెప్పింది సార్. వాచ్మెన్ కొట్టుమంట కూడా చెప్పింది సార్. కొట్టుమంట మా అమ్మ మల్లమ్మ, మాది భూమి రామ్దేవ్ కబ్జా చేసిండు. భూమిలోకి రాణిస్తలేడు. ఎందుకంటే మాకు లక్షల తవ్వు ఉన్నది కూడా బంద్ చేపించేసిండు. పైసలు ఇవ్వమంటే పైసలు ఇస్తలేడు. ఆల్రెడీ కాగితాలు రాసేసుకున్నారు. ఒక న్యాయం చేయండి మాకు. భూమి ఇప్పించింది సరే, భూమి ఇప్పించి మాకు తవ్వ తీపియాలి. చాలా సంతకాలు తీసుకున్నారు. ఫోన్ వచ్చేటకల్లా పోయారు. రేపు రాదామని చెప్పేసి అన్నారు. మేమన్నాం 3 సంవత్సరాలు లేకపోతే 5 సంవత్సరాలు ఇస్తామని చెప్పేసి మేము అన్నాం. 5 సంవత్సరాలు ఓకే, దానికి ఇచ్చేద్దాం 5 సంవత్సరాల కాడ ఏమున్నది అని చెప్పేసి అన్నాం. గుంత పెట్టేసిండు కదా. తప్పు చేసినోడు ఇలబడాలి కదా, ఇలబడలే. మరి నేను వచ్చిన స్వయంగా డబ్బులు ఇవ్వలే సార్. డబ్బుల కోసం పోతేనే కదా తిట్టుడు, గన్ను పెట్టుడు. ట్యూబ్లైట్ కంపెనీ అంత పెద్ద ఉంది. ఒక చెట్టు అమ్మితే 1 కోటి రూపాయలు వస్తున్నాయి. ఆయనకు 30 లక్షల నుంచి 1 కోటి రూపాయలు వస్తున్నాయి. మాసంటి గరీబ్ గాల ఈ నీళ్లు బంద్ చేస్తే 1 చెట్లు ఎండిపోతాయి. ఇప్పుడు బంద్ చేయమంటే వాడు బంద్ చేస్తాడా? బంద్ చేయడు. కోర్టుకి నోటీస్ తీసుకురావాలి. మా ఫోన్లు లేపడు సార్. మా ఫోన్లు ఏం జరిగింది? లీజు కాంట్రీ ఇచ్చిన చింత చెట్లు ఉన్నాయి. 2 చింత చెట్లు, జీడి చెట్లు అన్ని వేకేసిండు. 50 చెట్లు కూడా కట్టుదలపడి మస్తు ఉన్నాయి. అవి ఏమనకుండి నీవు అడుగుతున్నావు కదా సారు, బొమ్మలు చెప్పుకుంటా అంటున్నావు, నీకు 5 ఏళ్ళ వరకు ఇస్తాము అట్లా అన్నాక ఇక మాకు ఫసిలేదు, ఏమీ లేదు, రేపు రాపు అంటున్నా. అంటే సరే వస్తే మా మీకు గన్ను ఏమన్నా అంటున్నా సినిమా ఇప్పుడు ఎటు లేదు ఉంటుంది. నెలలో ఉన్న అడుగుతున్నాం, తెలంగాణ ఉంటుంది.